సిద్దిపేట సంతోషిమాత దేవాలయంలో 21 రోజుల హనుమత్ దీక్ష మాలాధారణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి అఖిల భారత హనుమత్ దీక్ష పీఠం పీఠాధిపతులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ వారు హాజరయ్యారు. ఉదయం నుండే పీఠాధిపతులు వారి స్వహస్తములతో మాలాధారణ చేశారు. అనంతరం 108 కలశములతో స్వామివారికి అభిషేకం చేశారు. మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ వారు అనుగ్రహ భాషణం చేశారు. హనుమాన్ మాలాధారణ స్వీకరించిన స్వాములు కోరిన కోరికలు నెరవేరాలని, వారి కుటుంబమంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. స్వాములు నిరంతరం మంత్రాన్ని జపించాలన్నారు. దీక్ష స్వీకరించిన వారు కృష్ణానదిలో స్నానం చేసి నదీ జలంతో ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేసి మాల విరమణ చేయాలని, అప్పుడే అనుకున్న ఫలితాలు రావడంతో పాటు స్వామివారి అనుగ్రహం లభిస్తుందన్నారు. సిద్దిపేట మహానగరంలో సంతోషమాత దేవాలయంలో ఎంతో వైభవంగా మాలాధారణ వందలాది మంది మాలాధారణ స్వీకరించి తను ఏదైతే కోరుకుంటున్నాడో ఆ కోరికలన్నీ కూడా నెరవేరాలి అని, నవగ్రహాలన్నీ తొలగి శాంతి కలగాలని, ఈ మాలాధారణలో ఉండేటువంటి అద్భుత శక్తి ద్వారా తను, తన కుటుంబం, తన పిల్లలు అందరూ కూడా ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలి అని సంకల్పం చేసుకొని అనేక జిల్లాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ మాలాధారణ స్వీకరించి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా మేము ముందుగా అభినందనలతో శుభాకాంక్షలతో అనేక మంగళాశాసనాలు అందిస్తున్నాం. రాష్ట్రంలో ఉండే ప్రతి దీక్షా స్వామికి మనకి ఒక పీఠం ఉంది, గురుస్థానం ఉంది. ఎక్కడ మాల వేసుకున్నా దీక్షా విరమణకి విజయవాడలో పవిత్ర కృష్ణానది తీరం ఇంద్రకీలాద్రి ఉత్తర ఈశాన్య భాగానికి వెళ్ళి సద్గురు సైదప్ప స్వామి మహారాజ్ స్థాపించినటువంటి ఈ పీఠంలో స్వామి స్వయంగా దర్శనమైనటువంటి ఆ స్థలంలో ఇంద్రకీలాద్రి ఉత్తర భాగంలో మీరందరూ కూడా వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ అనేది చేయాలి. ఏదో తూతూ మంత్రంగా చేస్తే ఆయన కూడా అలాగే ఇస్తాడు ఆశీర్వాదం. మన శాస్త్రం ఏదైతే చెప్తుందో ఆ ప్రమాణంతో వెళితేనే మనకి సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది అని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తుంది. ప్రతి దీక్షా స్వామి మనకి గురుస్థానమైనటువంటి విజయవాడలో పవిత్ర కృష్ణానది తీరం స్నానం ఆచరించి కృష్ణా జలాన్ని స్వీకరించి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఆచరణ అయిన తర్వాత మీరు తీసుకొచ్చేటువంటి ఇరుముడిని అక్కడ సమర్పించి దీక్షా విరమణ మీకు స్వామీజీ స్వయంగా చేస్తారు. ఆ మాలలన్నీ కూడా మారకుండా జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళేట్టుగా అలవాటు చేసుకోండి. మరి ఈరోజు సంతోషమాత దేవాలయ కమిటీ అలాగే దీక్షా సేవా సమితి కమిటీలందరూ కూడా కలిసి ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం చేశారు.